నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జూలై నెల 28వ తారీఖు ఆదివారం నుండి 2024 ఆగస్టు మాసం 3వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజగురులు, కర్కాటకములో రవి శుక్రులు, సింహములో బుధుడు, కన్యలో కేతువు, కుంభములో వక్రించినటువంటి శని, మీనములో రాహువు, మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరంగా మంచి విజయాలను, అవకాశాలను పోటీ ప్రపంచంలో నిలదొక్కుని మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి రాణింపు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అవసరానికి అనుగుణంగా ధనం చేతికి అందేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ మాటల వల్ల కొంతమంది అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదలకి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సూర్య భగవానుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సౌఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. అధికారుల అండదండలతో పదోన్నతులను పొందడానికి అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా మంచి అభివృద్ధిని, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తున్నాయి. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి సంఘటన ఒకటి జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా బలం చేకూరే విధంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. జన సహకారము, భగవంతుని ఆశీస్సులతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్థాన చలనానికి, నూతన ఉద్యోగానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా మీరు ఈ వారంలో పొందగలుగుతారు. కొందరి అధికారుల యొక్క ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. వ్యాపారాభివృద్ధిలో మంచి అవకాశాలను, ఆదాయాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టే సూచనగా కూడా ఈ వారంలో మీకు కనిపిస్తోంది.
ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. నిత్యం గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అధికారుల యొక్క సహాయంతో మంచి లాభాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ, అలసట అధికమయ్యే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు విస్తరించుకోగలుగుతారు. అధికారుల యొక్క అండదండలతో ఆర్థిక లాభాలను అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఈ వారంలో ఉంటాయి. అనారోగ్య సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష గాని, నేరేడు పళ్ళను గాని వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. జన సహాయంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మేదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను, లాభాలను అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్పష్టత రావడం వల్ల కాస్త మీరు అశాంతికి గురి అయ్యేటువంటి సూచనలు ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు అందుకోగలుగుతారు. ఆకస్మికంగా ఒక మంచి అవకాశాన్ని కానీ, ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. పనులు వాయిదా వేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతాయి. కుటుంబంలో అధిక ఖర్చులు మిమ్మల్ని ఆర్థిక సమస్యల వైపు దారితీసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన సహాయంతో నూతన వ్యాపారాలను విస్తరించడం కానీ, లేక నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. ఆకస్మికంగా కొంత ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, అధికారులతో మనస్పర్ధలు రావడం, ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా మీరు కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది.
పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికమైనటువంటి ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు అందుకునే సూచన కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీన రాశి వారు 1 కేజీ గోధుమలు గాని, గోధుమ పిండి గాని ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీన రాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.